మంచిర్యాల జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరించిన వివేక్ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో అధికారులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మున్సిపాలిటీలోని పలు వార్డులలోని స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని వార్డు ప్రజలు కోరడంతో సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. చెన్నూరు బట్టిగూడెం కాలనీలోని శ్రీ లక్ష్మీదేవి దేవాలయాన్ని సందర్శించారు ఎమ్మెల్యే. స్థానిక కార్యకర్తలతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్. కాలనీ వాసులు వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి తన లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. గత 10 ఏళ్ల కాలంలో మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు వివేక్. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తరువాత 100 కోట్ల CSR, DMST నిధులతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 10 సంవత్సరాలు ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ మనకు ప్రజలకు ఇవ్వలేదో అది ఇచ్చే అవసరం ఉంది. ఆ దిశలోనే ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు సార్, సుమారు 1000 అప్లికేషన్స్ వచ్చినాయి ప్రజాపాలనలో. దాంట్లో ప్రభుత్వము ఈ సోషియో ఎకనామిక్ సర్వే చేసిన ద్వారా 732 రేషన్ కార్డ్స్ వాళ్ళు లిస్ట్ పంపించారు. దాంట్లో 546 ఎలిజిబుల్ ఉన్నారు. మేము ఈ ఎలిజిబుల్ లిస్ట్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము. మారుమూల ప్రాంతాల్లో క్రికెట్ను ప్రోత్సహించి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే వివేక్. తాను HCA ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంత యువతలో క్రీడలు ప్రోత్సహించినట్టు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. జైపూర్ మండలంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా భీమారం మండలం LBపేటలో CC రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు వివేక్ వెంకటస్వామి.